హాయ్ అందరికీ. ఈరోజైతే మా మమ్మీ బీరకాయ పచ్చడి చేసి దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఆయిల్ వేశారు. దాంట్లోనే ఎండుమిరపకాయలు వేశారు. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేశారు. కరివేపాకు వేసి దాంట్లోనే కొంచెం పప్పులు వేశారు. శనగపప్పు, మినపప్పు వేశారు. తర్వాత కొంచెం జీలకర్ర, అలానే కొంచెం ధనియాలు కూడా వేశారు. వేసి దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసి మొత్తం అంతా కలిపారు. కొంచెం ఈవెన్‌గా అవ్వాలని చెప్పి మొత్తం అంతా బాగా మిక్స్ అయిన తర్వాత దాంట్లోనే కొంచెం కొంచెం బ్రౌనిష్‌గా అయిపోయిన వెంటనే ఏదైతే బీరకాయలు పక్కన కట్ చేసి ఉంచుకున్నామో, ఆ బీరకాయలయితే దీంట్లో వేసి మళ్ళా అంతా ఒకసారి కలిపారు ఈవెన్‌గా అవ్వాలని చెప్పి. కలిపిన వెంటనే దాంట్లోనే కొంచెం చింతపండు కూడా వేశారు. చింతపండు వేసిన తర్వాత తగినంత ఉప్పు. ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేకపోతే పచ్చడి మనం మిక్సీ చేసినప్పుడైనా వేసుకోవచ్చు. చూడండి, కొంచెం ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా అయితే మగ్గింది. మగ్గిన వెంటనే దాన్ని తీసి మిక్సీలో వేసేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన బీరకాయ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.